జై శ్రీరామ్. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని ఆ శ్రీరాముడిని అయితే వేడుకుందాము. ఇది చాలా విశేషమైన వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఇది మొదటి రోజు జరిగిన కార్యక్రమాలు అనమాట. ఇవి ఏంటంటే శ్రీరామనామ దశకోటి మహాయజ్ఞ మరియు శ్రీ హనుమాన్ చాలీసా కోటి పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవములో భాగంగా ఇది మొదటి రోజు జరిగిన విశేషమైన కార్యక్రమాలన్నమాట. మీరు వీడియో చివరి వరకు చూస్తే అక్కడ ఎలా జరిగాయి అనేవి అయితే మీకు అర్థమవుతాయి. అయితే వీటి యొక్క విశేషాలు ఏంటంటే, ఇది ఎలా సంకల్పం జరిగింది అంటే, శ్రీ ఆంజనేయ స్వామి వారి స్పష్టమైన ఆదేశముతో మార్చి 2024లో మా కాలనీలోనే ఉంటారనమాట శ్రీమతి నేరెళ్ళ విజయలక్ష్మి గారు, అలాగే శ్రీమతి కాంభట్ల రమాదేవి గారు. మామూలుగా నిమిత్త మాత్రంగా ఈ రెండు మహాయజ్ఞాలు స్వామివారే సంకల్పించారు వాళ్ళిద్దరి ఆలోచనల మేరకు. ఇందులో 10,000 మంది భక్తజన సందోహము, వివిధ ప్రాంతాల వారు కూడా, వివిధ గ్రామీణ పట్టణ రాష్ట్రాల దేశాలు విదేశాల వారు కూడా కుల వ్యత్యాసములు లేకుండా పాల్గొని ఈ రెండు మహాయజ్ఞాలు అయితే పూర్తయ్యాయి. అన్ని గ్రూప్స్ ఉంటాయి కదా, అన్ని గ్రూప్స్కి తెలియచేశారు వీళ్ళిద్దరిని ఆంజనేయ హనుమాన్ చాలీసా చదవాలని, అలాగే లిఖిత రామనామ జపం గురించి. అలాగే 24లో ప్రారంభమైంది కదా, ఇప్పుడు 25లోనైతే దీని యొక్క పూర్ణాహుతి అయితే జరుగుతుంది. ఇది కాశీలోను కూడా ఆ గురువులను అందరినీ కలిసి వాళ్ళందరి ద్వారా పూర్ణాహుతి ఎలా చేయాలి అని నిర్ణయించుకొని అయితే ఇది మా ఊర్లోన టీటీడీ కళ్యాణ మండపంలోనైతే విశేషంగా ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి ఇలాగా పండితులందరూ చదువుతారనమాట. అన్ని రకాల పారాయణాలు ఇక్కడ జరుగుతున్నాయి. దేని పని దానిదే అవుతుందనమాట. అక్కడ కళ్యాణం జరుగుతుంది, ఇక్కడేమో గురువర్యులందరూ రామాయణము మహాభారతము సుందరకాండ అన్ని పారాయణాలు చేస్తున్నారు. విశేషమైన గురువులు కూడా హాజరయ్యారు. బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు, ఇతను హనుమత్ ఉపాసకులు, ఆధ్యాత్మిక రత్న అభినవ రామదాసు, అలాగే అయోధ్య బాలమందిర ప్రతిష్ట యంత్ర సమర్పణ చేసిన ధన్యులనమాట. శ్రీమాన్ హనుమత్ ఆధ్యాత్మిక కేంద్రం ఆరేపల్లి సనాతన ధర్మజ్యోతి పత్రిక ఎడిటర్ కూడా ఈయన కూడా హాజరయ్యారు. ఇంకా విశేషంగా 3 రోజుల కార్యక్రమాలు ఇవి నేనైతే మొదటి రోజు కార్యక్రమానికి హాజరయ్యి మీకు తీసి వీడియో చూపిస్తున్నాను. ఇంకా బ్రహ్మశ్రీ ఉలిమిరి వెంకట సోమయాజుల గారు, అలాగే సిగ్మా రీసెర్చ్ CEO అంట ఈయన, నిరంతరము రామసేవకులు, శ్రీరామ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అనమాట. 3 పర్యాయాలు శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలు నిర్వహించి 324 పర్యాయములు వాల్మీకి రామాయణ పారాయణలు భగవదార్పణం చేసిన విశేషమైన ధన్యులనమాట. ఇలాంటి మహాపురుషులందరూ అయితే ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి అయితే హాజరయ్యారు. దీనిలో భాగంగా ముందుగా దంపతుల పూజలు అయితే చేస్తున్నారు. ముందు గణపతి పూజ అయింది, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనము, పరిషత్తు కృచ్ఛత్రయము, పంచగవ్య ప్రాసన, సుందరకాండ, ఆధ్యాత్మిక రామాయణ పారాయణాలు, అలాగే మండప ఆవాహనలు, అర్చనలు, గాయత్రి పారాయణము, శ్రీరామ శ్రీ హనుమాన్ మూల మంత్ర జప తర్పణాలు, అగ్ని ప్రతిష్టాపన, త్రిచ సౌర అరుణ పారాయణ పూర్వక ఒకవైపు సూర్య నమస్కారాలు కూడా ఆ ప్రదేశంలోనే జరుగుతుండగా కృష్ణ యజుర్వేద పారాయణము, అలాగే భక్త బృందంచే సామూహిక లలితా సహస్రనామ పారాయణలు, భజనలు, కీర్తనలు, స్తోత్ర పారాయణలు జరుగుతుండగా ఇప్పుడైతే ఇది దంపతుల పూజలైతే చేస్తున్నారు. ఇప్పుడు చెప్పాను కదా ముందుగా, మన కాంబట్ల రమాదేవి గారు, నేరెళ్ళ విజయలక్ష్మి గారు వీళ్ళు కదా ఈ కార్యక్రమానికి ముందుగా అంకురార్పణ చేశారు. వాళ్ళిద్దరు దంపతులు కూడా ఈ దంపతుల పూజలు అయితే చేస్తున్నారు ఈరోజు. అలాగే రేపు కూడా విశేష కార్యక్రమాలు ఉంటాయి. ఒకవేళ నేను వెళ్తాను రేపు కూడా ఆ వీడియో కూడా పెడతాను, అది కూడా మీరు తప్పకుండా చూడండి. చాలా బాగా ఇక్కడైతే కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి. అన్ని పెద్దలు గురువులు పండితులు వచ్చి శాస్త్రోక్తంగా అన్నీ జరిపించారు. చూస్తే 2 కళ్ళు చాలలేదనమాట, చాలా వైభవోపేతంగా జరిపించారు. ఇవి 3 రోజులు కార్యక్రమాలు అనమాట. ఇది మొదటి రోజు కార్యక్రమము నేను తీసింది. ఈ పెద్దలందరికీ దంపతి పూజలు చేస్తున్నారు.
దంపతి పూజలు కూడా దానికి శాస్త్రోక్తంగా ఉండే మంత్రోచ్చారణల ద్వారా గురువుగారు అయితే జరిపిస్తున్నారు. అలాగే మంగళహారతులు అన్నీ వాళ్ళకి మంగళ ద్రవ్యాలు కూడా అందచేశారు. పూలు నల్లపూసలు వేస్తున్నారు ఆ ముత్తైదువులకి. పళ్ళు పూలు మంగళ ద్రవ్యాలు అలాగే రవికల బట్ట వస్త్రాలు అన్నీ అందచేశారు. గురువుగారు కూడా ఈ దంపతి పూజకు ఉండే మంత్రాలు అవి చదువుతూ ఈ కార్యక్రమాన్ని అయితే జరిపించారు. చాలా విశేషంగా అయితే జరిగింది. అలాగే మధ్యాహ్నం కూడా సంగీత విభావరి అయింది. దానికైతే నేను హాజరవ్వలేదు. ఈ కార్యక్రమాలు అయినంత వరకు అయితే నేను ఉన్నాను. మళ్ళీ నేను రేపటి వీడియో కూడా మీకు వీలుంటే పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇలాగ మంగళ ద్రవ్యాలన్నీ దంపతులకైతే అందచేశారు. రేపు పండితుల దంపతుల పూజలు ఉంటాయంట చెప్పారు ఆవిడ, తప్పకుండా రండి అని. వీలుంటే నేను వెళ్తాను, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.